పార్టీలు ఉండకూడదని చెప్పి మొట్టమొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బ్యాచ్ అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ చేష్టలు కూడా అదే విధంగా ఉన్నాయి. వైనాట్ 175 అంటూ అసలు ప్రజాస్వామ్యం లేనటువంటి ప్రతిపక్షాన్ని ఊహించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండకూడదని ఊహించుకున్నారు వీళ్ళు. నిన్న ఒక ప్రముఖ యాంకరు ఏదైతే వల్లభనేని వంశీ ఆ జైల్లో సబ్ జైలు దగ్గరికి వెళ్ళి ఆ జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ముందర పరామర్శించబోయే ముందర ఈ డిస్కషన్ జరిగింది. ఒక్కసారిగా ఆయన చూసేసి ఏం నాని గారు మీరు అసలు ఎక్కడ కనపడతలేదు, భయపడి పారిపోయారంట కదా అని అంది. ఎక్కడికి పారిపోయాను అంటే రోజు వచ్చి మీ ఇంటికి వచ్చి కనపడాలా అని చెప్పి ఆమె మీద సెటైర్లు వేశారు. దాంతోపాటు నీ ఉద్యోగం తీసేస్తే నువ్వు మైకు పట్టుకొని ఇట్టానే నా దగ్గరికి వస్తావా అని అన్నాడు. ఈ నానికి అర్థం కాదు ఏంటంటే మొన్నటిదాకా దందా చేసినటువంటి వ్యక్తి అండి. అదే రౌడీ రాజ్యంలో ఉన్నాడు ఆయన. వాస్తవంగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది చాలా కీలకమైంది. ప్రజా సమస్యల్ని పాలక పక్షం దృష్టికి తీసుకెళ్లాలి. ఉద్యోగం ఏదో లేదు అంటున్నారు. ఉద్యోగం అంటే చూడండి నవీన్ గారు, మీరు ఏమైనా ఉంటే హైదరాబాద్ లో ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయా? కానీ ఆయనకి కష్టం లేండి. ఎవరు అంటే నేను ఏమంటానంటే మళ్ళా ఆయనకి తగిన ఉద్యోగం దొరకదు. ఆయనకి తగిన ఉద్యోగం దొరకాలంటే మళ్ళీ ఆయన లాంటి సామ్రాజ్యం ఉన్న వారి దగ్గరే పోవాలి. అది నవీన్ గారు, ఇక్కడ కొన్ని ప్రజా సమస్యలు ఉంటాయండి. ఆ సమస్యల్ని అసెంబ్లీలో వినిపిస్తే అథెంటికేషన్. లేదు మేము యూట్యూబ్ లో మాట్లాడతాము, సోషల్ మీడియాలో గొంతెత్తి చదువుతాము అట్ట ఇట్ట అంటే దాని క్రెడిబిలిటీ ఉండదు. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని వాళ్ళు అమలు చేస్తున్నారు. అతనిలో ఏమీ మార్పు రాలేదండి. అతను మాట్లాడే విధానం చూసినప్పుడు ఏంటంటే అపహాస్యం చేస్తూ మాట్లాడాడు. అంటే నీ మీద కేసులు ఉన్నాయి, రెడ్ బుక్ లో ఏమైనా తొంగి చూసావని చెప్పి యాంకర్ను పట్టుకొని మాట్లాడటం. అదేవిధంగా మరి ఏబిఎన్ చైర్మన్ గారిని, టీవీ5 చైర్మన్ గారిని గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. కానీ ఇతని మనస్తత్వాన్ని అబ్జర్వేషన్ చేస్తే లారీ క్లియర్, లారీ దురుచుకునేవాడు అన్ని మాట్లాడుతూ ఉంటారు అక్కడ ప్రజలు. కొంతమంది సీనియర్ కార్యకర్తలు వాళ్ళు కూడా అంటూ ఉంటాడు ఇతను వేస్ట్ వాడండి అని చెప్పి. ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు పార్టీ ఆఫీసుల దగ్గర కూర్చొని మాట్లాడుకున్న సందర్భాలు కోకలలో నేను చాలాసార్లు విన్నా. అతన్ని కూడా పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీయే. వీళ్ళ మనస్తత్వం ఏంటంటే తల్లి పాలు దాగి ఆ తల్లి రొమ్ము గుద్దే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులండి వీళ్ళని. వాస్తవంగా ఇప్పుడు ఇందాక కొంత సామాజిక వర్గం వాళ్ళు అంటున్నారు. ఏ సామాజిక వర్గం వాడు కూడా కొడాలి నాని అనేవాడిని, వల్లభనేని వంశీని కావచ్చు, ఇంకొక 5-6 వైకాపాలో ఉన్నటువంటి స్టార్ లీడర్స్ ఉన్నారులేండి. వాళ్ళ మాటలు, వాళ్ళ యాటిట్యూడ్ చూస్తే ఈ రాష్ట్రంలో ఎవరు యాక్సెప్ట్ చేయరు. మేసాలు తిప్పటం, తొళ్ళగొడటం, ఒరే ఇరే అని చెప్పి మాట్లాడటం. ఇప్పుడు ప్రతిపక్షంలో హోందాతనం ఉండాలండి. గతంలో రాజకీయాలు ఉండేవి. పాలక పక్షం వారు ఏమైనా తప్పు చేస్తుంటే ప్రతిపక్షం వారు సున్నితంగా హెచ్చరించేవాళ్ళు, అది సెటరేట్ చేసుకునేవాళ్ళు. కానీ 2019 నుంచి 24 మధ్యకాలంలో చూస్తే అసలు ప్రతిపక్షాన్ని ఎక్కడ మాట్లాడిలా. ప్రతిపక్షం వాళ్ళని అసెంబ్లీలో హేళన చేసి మాట్లాడారు. ప్రజా సమస్యల మీద మా ఎమ్మెల్యేలు కావచ్చు, మా అధినాయకుడు మాట్లాడుతుంటే వాళ్ళని వ్యక్తిగతంగా దూషిస్తూ మాట్లాడటం. అంటే ఈ అసెంబ్లీలో వాళ్ళు చేసినటువంటి వ్యవహారాలు చూస్తే సామాన్యుడు కూడా చేదరించుకున్నాడు. ఇక బయట అంటారా, ఏదో మైక్ ఉంటే ఇక వాళ్ళు ఒళ్ళు మర్చిపోయి మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. ప్రజలు యాక్సెప్ట్ చేయలా. ఇప్పుడు నా ఉద్యోగం పీకేశారు అని చెప్పి వల్లబాలి మాటలు మాట్లాడుతున్నాడు. మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అరే బాబు నువ్వు ఇక రాజకీయాలకు పనికిరావు. కానీ ఆయనలో కొంచెం అంటే మీరు అంటున్నారు ఏదో భయం ఏదో ఉందేమో. ఏం లేదండి, భయం లేదు. ఆయనలో ఏముందంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు విచారణ చేయాలి, మీరేం ఆలస్యం చేస్తున్నారు కదా, ఆయనకి ఆ ఫీలింగ్ ఉందేమో అనిపించట్లా మీకు? ఆలస్యం అవుతుంది, సత్వర విచారణ ఉండదు, ఎప్పుడో జరుగుతుందిలే అని అనుకోవట్లా నవీన్ గారు? ఇక్కడ ఇంకో అంశం కూడా ఉంది. మేము అంటే మీరెందుకు త్వరితగతిన విచారణ చేయలేకపోతున్నాం అనే ప్రశ్న రావట్లా మీకు ఎదురవుతుంది కదా ప్రజల నుంచి? ముఖ్యాంశాలు అనే క్వశ్చన్ కూడా వస్తుంది కదా. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు, వాళ్ళతో పాటు న్యూట్రల్ గా ఉండేవాళ్ళు కూడా కొంతమందిని పర్టికులర్ గా చూస్తే వల్లభనేని వంశీని, కొడాలి నానిని, అదేవిధంగా రోజాని, అంబటి రాంబాబుని, జోగి రమేష్ ని, ఇంకా కొంతమంది ఉన్నారు ఆర్టిస్టులు. వీళ్ళని జైల్లో వేస్తే కొంత మటుకి మేము హ్యాపీగా ఫీల్ అవుతామని చాలా సందర్భాల్లో అన్నారు. ఇక్కడ మాకేందంటే చట్టాలు ఉన్నాయి. ఇక్కడ మీరు నిన్న వల్లభనేని వంశీ దగ్గర చట్ట ప్రకారమే కదా ఎవరైనా వెళ్ళమంటారు. చట్టాన్ని అతిక్రమించి ఎవరు చర్యలు తీసుకోవాలని ఎందుకు కోరుకుంటారు? కొడాలి నాని మాట్లాడే ఒక మాట విన్నారా మీరు? మాకు లాయర్లు ఉండాలండి, ఏముంది ఆఫ్టర్ ఆల్ ఈ కేసులు ఏముంది పెద్ద, మాకు లాయర్లు ఉండారు అంటున్నాడు. అంటే ఈ ప్రభుత్వం చట్టపరంగా వెళ్తుందని చెప్పి అతనే చెబుతున్నాడు అండి. ఇక్కడ మేము కక్షపూరితంగా